హవ్వను చేయడానికి దేవుడు ఆదాములోని ఒక ఎముకను వాడుకున్నాడు. యేసయ్యలో నుంచి సంఘమును చేయడానికి దేవుడు యేసయ్యలో నుంచి మహిమను వాడుకున్నాడు అని మీరు చెప్పారు అయ్యగారు. మీ ఓల్డ్ మెసేజ్లో ఆ మహిమ మీ ఓల్డ్ మెసేజ్లో చెప్పారు. ఆ మహిమ ఏంటి అంటున్నాడు గోవర్ధన్ అడుగుతా ఉన్నారు పాస్టర్ గోవర్ధన్. ఇప్పుడు మనము నూతనముగా తిరిగి జన్మించడానికి దేవుడు తన వాక్యం అనే విత్తనాన్ని మన లోపల నాటుతాడు కదా. మన హృదయముల్లో వాక్య విత్తనం నాటబడి దేవుని మూలంగా పుట్టిన వారిలో ఆయన బీజము నిలుచును. దేవుని వాక్యమును అక్షయ బీజము మూలంగా మీరు పుట్టించబడిన వారిని 1 పేతురు 1వ అధ్యాయంలో చెప్పడం. యాకోబు 1:18లో తన సత్యవాక్యము వలన మనలను కన్నాడు తన సంకల్ప ప్రకారం. మనల్ని కనడానికి, మనల్ని నూతనంగా జన్మింపజేయడానికి ఆయన మన లోపల పెట్టినటువంటి వాక్యం అనే విత్తనం, వాక్యం అనే బీజము, వాక్యమై ఉన్నటువంటి యేసునాథునిలోని ఒక అంశ. యేసు ప్రభువే వాక్యం కదా, దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది కదా. కనుక యేసు ప్రభువులోని ఒక అంశ తీసుకొచ్చి మన లోపల పెట్టాడు. అలా పెట్టిన తర్వాత మన లోపల ఆ వాక్యము అనేది మనలో ఉన్నటువంటి విశ్వాసముతో ఒక నూతన ప్రాణాన్ని పుట్టించి, అప్పుడు పుట్టినటువంటి ఆ నూతన సృష్టిగా, నూతనంగా మనలో ప్రారంభమైన కొత్త ప్రాణమే అసలైన విశ్వాసి. పాతది గతించిపోతుంది. ఇతడు ఆత్మలో ఎదిగే కొలది పాత స్వభావము, లక్షణాలు, ఆ మెటీరియల్ అంతా కూడా గతించిపోయి రెండవ రాకడ సమయానికి, పునరుద్ధానము లేక ఎత్తబడే సమయానికి పాతది మొత్తం అంతర్ధానం అయిపోయి కొత్తదిగా పుట్టి ఎదిగినటువంటి అంతరంగ పురుషుడు, నవీన పురుషుడు అంటాడు. నవీన పురుషుడు, అంతరంగ పురుషుడు, అతడే అసలైన వ్యక్తిగా గుర్తించబడి ఎత్తబడతాడు. కాబట్టి అతనిలో ఉన్నటువంటి కొత్త ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? చిన్న దినుసుగా, చిన్న నలుసుగా పుట్టి ఎదిగి పరిపక్వమై సంపూర్ణ పురుషుడై ఎత్తబడిన ఆ మెటీరియల్ ఎక్కడిదంటే వాక్యమై ఉన్న యేసులోని ఒక అంశే ఆయన లోపల ప్రవేశించింది. యేసే వాక్యం ఆయనలోని ఒక అంశ, ఒక చిన్న ఏమంటారు, చిన్న భాగము మన లోపలికి రాకపోతే మనం నూతన జన్మనే పొందాం. ఆ నూతన జన్మ పొందకపోతే మనం నవీన పురుషులము కాలేము, నవీన స్వభావం రాదు, మనం అసలు ఆయన దేవుని పిల్లలమే మనం కాలేము. అది విషయం. ఓకే సార్, ఓకే.